లాస్ట్ క్లాస్లో మనం డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్లో నాట్ నల్లు చెక్ అనేటివి చూస్తున్నాం. వాటికి పేర్లు కూడా పెట్టాం కన్స్ట్రెంట్స్కి. అక్కడ చెక్ కన్స్ట్రెంట్కి అయితే ఆ పేర్లను మీరు రీనేమ్ కావాల్సింటే ఇట్లా చేసుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్ ఇచ్చేసి రీనేమ్ కన్స్ట్రెంట్ పేరు ఏదైతే పెట్టినారో లైక్ చెక్ అని పేరు పెట్టిన సిహెచ్కే అని పేరు ఇచ్చారు కదా, అది ఓల్డ్ పేరేముంది, న్యూ పేరేముంది, అట్లా మార్చుకోవచ్చు. లేదంటే టెంపరవరీగా వాటిని డిజేబుల్ చేసుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్ డిజేబుల్ ఆ కన్స్ట్రెంట్ అని ఇచ్చి కన్స్ట్రెంట్ పేరు ఏదైతే ఉందో దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా ఆ టేబుల్ ఎక్కడైతే ఏ టేబుల్స్ అయితే యూజ్ చేశారో, ఎక్కడైతే కన్స్ట్రెంట్స్ పెట్టున్నారో ఏ టేబుల్స్కి, వాటి దగ్గరికి వెళ్ళి ఆ కన్స్ట్రెంట్స్ని మీరు డిజేబుల్ కూడా అక్కడ కూడా చేసుకోవచ్చు. లైక్ లాస్ట్ టైం మనం ఏదో ప్రొడక్ట్ వాడామా, సో లైక్ ఇక్కడ చూద్దాం ప్రొడక్ట్లో కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది. మరి ఆ కన్స్ట్రెంట్ని మనం ఆ కన్స్ట్రెంట్ పేరు ఉంటే దానికి డిజేబుల్, ఎనేబులింగ్, డ్రాపింగ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఆల్టర్ టేబుల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, కన్స్ట్రెంట్ లేదు ఉన్నట్లయితే మనం ఇక్కడే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఉందా చూద్దాం. కోర్సెస్, ఎస్, ఇక్కడ చెక్ కన్స్ట్రెంట్ ఉంది. మరి ఈ కన్స్ట్రెంట్ మీద జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్షన్స్ అని ఉంది. యాక్షన్స్ మీద కన్స్ట్రెంట్ ఎనేబుల్, డిజేబుల్, ఇట్లా రీనేమ్, డ్రాప్ ఏదైనా చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడైతే మనం ఈ డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఏదైతే ఉందో డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అనేది మీరు ఆ టేబుల్లో ఆ ఫీల్డ్కి ఏ వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఏ వాల్యూ దానికి వెళ్ళాలి అనేది డిఫాల్ట్ కన్స్ట్రెంట్. సో ఇక్కడ లైక్ మనం కోర్సెస్ టేబుల్ తీసుకుంటాం అండ్ ఈ కోర్స్ టేబుల్ని నేను ప్రస్తుతానికి డ్రాప్ చేస్తున్నాను. చూడండి టేబుల్, లేదంటే డ్రాప్ టేబుల్ని డ్రాప్ చేసేయండి. అప్లై. సో క్రియేట్ టేబుల్ నేమ్ కోర్స్ ఐడి, number of 3, course name, varchar true of something 20, and fee number of 8,2, and starting date. ఇవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫీకి నేను ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఫీ 5,000 ఇస్తాను. అన్నిటికీ నాకు కామన్ 5,000 ఫీజు పెట్టేశాను. ఏది ఇవ్వకపోతే, ఇస్తే మారుతుంది. సో ఈ టేబుల్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేసి చూసినట్లయితే ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ కదా, ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ కోర్స్,
values 100, course name Oracle, and fee I am giving 8000, and date వచ్చేసి sys date అని ఇస్తున్నాను. ఓకే, గుడ్. కాలమ్ నాట్ అలౌడ్ హియర్, sys date. ఓకే, 1 రో ఇన్సర్ట్ అయింది. మరి నెక్స్ట్ టైం నేనేం చేస్తానంటే ఈ ఫీజెస్ నేను ఇవ్వనండి. దానికి ఇవ్వకుండా ఉండాలంటే మనం ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్స్కే సిఐడి, సినేమ్, కమా, స్టార్ట్ డేట్ ఇవి మాత్రమే ఇస్తాను, ఆ 3 ఫీల్డ్స్కే. సో నెక్స్ట్ 101 అండ్ లైక్ ఇక్కడ వచ్చేసి కోర్సు, దీనికి ఇక్కడ ఫీ ఇవ్వను, సిస్ డేట్ ఇస్తున్నాను. 3 ఫీల్డ్సే ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు డేటాని సెలెక్ట్ చేసి చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్, నేను ఫీజు ఇవ్వలేదు, కానీ డిఫాల్ట్ అనేది అక్కడ ఫీ 5000 పెట్టున్నాను కాబట్టి ఆటోమేటిక్గా 5000. దేనికైనా సరే ఇక 5000 అనేది ఫిక్స్గా వచ్చేస్తుంది. ఇలాగనమాట. మీకు ఎగ్జాంపుల్స్లో కూడా వేరే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జామ్ టేబుల్ తీసుకున్నాను, ఎగ్జామ్ ఐడి, ఎగ్జామ్ నేమ్, పాస్ అనేదానికి డిఫాల్ట్ 35 పెట్టాను. ఏమి ఇవ్వకపోతే పాస్ మార్క్స్ 35 అట్లా వచ్చేస్తుంటుంది. నేను జస్ట్ ఎగ్జామ్ ఐడి, నేమ్ మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్తాను. ఇట్లా అనమాట. ఈవెన్ ఇంకొక దానికి అడ్రస్, స్టూడెంట్ టేబుల్లో అడ్రస్ డిఫాల్ట్గా హైదరాబాదే ఇచ్చేస్తున్నాం. ఇట్లా మనం ఏ వాల్యూ డిఫాల్ట్గా కావాలనుకుంటే ఆ వాల్యూని డిఫాల్ట్ వాల్యూగా మనం సెట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈవెన్ స్టార్టింగ్ డేట్ కూడా నేను చేంజ్ చేయాలి అనుకుంటాను. స్టార్టింగ్ డేట్కి లైక్ ఆల్టర్ టేబుల్ కోర్స్ మాడిఫై ఇద్దాం, చూద్దాం. మాడిఫై ఏంటది? ఇక్కడ మాడిఫై క్లాజ్ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మాడిఫై కాలం, ఇక్కడ యాడ్ కాదు కన్స్ట్రైంట్, ఇక్కడ మాడిఫై, నల్కి దీనికి రెండింటికి కూడా మాడిఫై అనే వస్తుంది. మాడిఫై కాలం నేమ్ డిఫాల్ట్ వాల్యూ, మాడిఫై కాలం నేమ్ ఇవ్వాలి. ఏంటది? స్టార్ట్ డేట్. స్టార్ట్ డేట్ డిఫాల్ట్ సిస్ డేట్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ సిస్టమ్ డేటే వచ్చే విధంగా. ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై స్టార్ట్ డేట్ డిఫాల్ట్ సిస్ డేట్. ఓకే, పైన సెమీకోలన్ పెట్టలేదు కాబట్టి దీంతో సంబంధం లేదు. బట్ దిస్ ఈజ్ సపరేట్. దీని వరకే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఆల్టర్. మీరు ఈ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఎలా ఉంటుంది అనేది మీరు స్ట్రక్చర్లో ఎలా చూడాలో ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, స్ట్రక్చర్లోనే ఇక్కడ ఏమొచ్చింది? డేటా డిఫాల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి నల్ ఉంది, దీనికి మాత్రం 5000, దీనికి 6000 ఇట్లా వచ్చింది. ఇట్లా మనం పెట్టుకోవచ్చు. డేటా డిఫాల్ట్ ఇక్కడే పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూస్ ఏమి రావాలి అని. సపోజ్ కోర్స్ నేమ్ కూడా మీరు ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే
ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మీరు ఈ డిఫాల్ట్ వాల్యూస్ని సెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రైంట్స్లోకి వెళ్ళండి. కన్స్ట్రైంట్స్లో ఇది కనిపిస్తుంది, ఎందుకంటే కన్స్ట్రైంట్ నేమ్ క్లాజ్ అసలు మనం వాడలేదు. సో మీకు బేసిక్ డిజైనింగ్లోనే వస్తుంది అనమాట. మోడల్ డిజైనింగ్లోనే డిఫాల్ట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అది. సో ఇప్పుడు చూడండి, మనం డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేసినట్లయితే లైక్ డేటాని ఇన్సర్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఓన్లీ కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ మాత్రమే ఇస్తాను, డేట్ కూడా ఇవ్వను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ సిఐడి సి నేమ్ బ్రాకెట్ ఉంటుంది అండ్ 102 ఇది వచ్చేసి లైక్ జావా. ఇట్లా ఇచ్చాను, ఈ రెండింటికే ఇచ్చాను. మిగతా అవి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు డేటాని కూడా ఇక్కడ లైక్ డేటా రిఫ్రెష్ ఇట్. కొత్తగా మనం డేటాని ఇన్సర్ట్ చేసి ఎప్పుడు కూడా రీఫ్రెష్ చేసుకోవాలి దేనికైనా సరే. చూడండి, దీనికి 5000 ప్లస్ సిస్ డేట్ ఆటోమేటిక్గా వచ్చేసింది జావాకి. ఇలాగనమాట. మరి లైక్ దీన్ని తీసేదానికి ట్రై చేద్దామండి. అంటే డిఫాల్ట్ ఏమి ఇవ్వకపోతే ఏం కావాలి అనేది ఆల్టర్ టేబుల్ కోర్స్ మాడిఫై. ఏం మాడిఫై చేయాలి ఇక్కడ? ఫీ సపోజ్ నెంబర్ ఆఫ్ 8,2 ఇవన్నీ ఉన్నాయి, డిఫాల్ట్ నల్ అని ఇస్తాను. చూద్దాం. అండ్ స్టార్ట్ డేట్, స్టార్ట్ అండర్స్కోర్ డేట్ నల్. See whether it will accept or not. Column to be cannot be modified null. Column to be modified to null cannot be modified to null. అది ఆల్రెడీ నల్గానే ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇవ్వకూడదు అంటున్నారు. డిఫాల్ట్ అని కామ్గా ఇచ్చేస్తే కూడా కుదరదు. మీరు ఇట్లా యాక్సెప్ట్ చేయటం లేదు. ఆల్టర్డ్ అన్నది. మరి ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏం ఆల్టర్ అయింది ఏంటనేది. కాలమ్స్ రిఫ్రెష్ ఇట్. నో, cancel of current operation. Close this and click on once again. ఇది ఎట్లానే ఉంది. ఎడిట్లోకి వెళ్ళి మీరు ఇక్కడికి వెళ్ళి తీసేసేయచ్చు. దట్స్ ఇట్. నల్ వచ్చేసింది చూడండి. అండ్ దీనికి కూడా ఎడిట్లోకి వెళ్ళాలి. ఇది కూడా తీసేసాను.
తీసేస్తే ఆటోమేటిక్గా అది నల్ అనే అర్థం. ఓకే అందాం, నల్. సో ఇట్లా ఎడిటింగ్లో కూడా సింపుల్గా మీరు నల్ పెట్టవచ్చు. ఓకే, ఇట్లా మీరు డిఫాల్ట్ కన్స్ట్రైంట్ని వాడచ్చు. తర్వాత మీకు యూనిక్ కన్స్ట్రైంట్ అనేది ఉంటుందండి. యూనిక్ కన్స్ట్రైంట్ అంటే డేటా డూప్లికేషన్ లేకుండా చూస్తుంది. సో నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్. మనం ఇంతకు ముందర దాకా ఇస్తున్న ఫీల్డ్స్ అన్నిటికీ డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వచ్చు, యాక్సెప్ట్ చేస్తాయి. బట్ యూనిక్ అని ఎప్పుడు పెట్టామో అప్పుడు మీకు అది కంపల్సరీగా డేటా డూప్లికేషన్ ఉండకూడదు అని అర్థం. లైక్ నేను ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఆల్రెడీ డేటా ఎలా ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్, ఇవి ఉన్నాయండి. ఇక్కడ ఏ ఫీల్డ్కైనా సరే డూప్లికేట్ ఇచ్చుకోవచ్చు. మామూలుగా కస్టమర్ కోర్స్ ఐడికి డూప్లికేషన్ ఇవ్వకూడదు. అంటే ఒక కోర్స్కి ఒక ఐడి నెంబరే ఉండాలి. స్టూడెంట్స్కి రోల్ నెంబర్, ఎంప్లాయీకి ఎంప్లాయీ నెంబర్ ఎట్లా ఉండిద్దో అలా. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన దాని ప్రకారం ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ వాల్యూస్, మళ్ళీ నేను 102 ఇస్తాను. 102 ఫర్ C++ అని ఇస్తాను. ఇట్ విల్ యాక్సెప్ట్, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే నేను అక్కడ కండిషన్, ఆ కన్స్ట్రైంట్ పెట్టలేదు, రూల్ పెట్టలేదు. చూడండి, 1 రో ఇన్సర్టెడ్, హ్యాపీగా ఇన్సర్ట్ అయిపోయింది. మీ డేటా డూప్లికేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. బట్ యాజ్ పర్ RDBMS దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దీనికి 102నే, దానికి 102నే అంటే ఇక్కడ డేటాని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అని అర్థం. సో దట్స్ వై ఈ కన్స్ట్రైంట్ని మనం యూనిక్ కన్స్ట్రైంట్ని కాలం లెవెల్లో పెట్టుకోవచ్చు, టేబుల్ లెవెల్లో పెట్టుకోవచ్చు. టేబుల్ లెవెల్ అంటే మీకు మల్టిపుల్ కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదే చూడండి, ద యూనిక్ కన్స్ట్రైంట్ ఈస్ యూస్ఫుల్ రిస్ట్రిక్టింగ్ స్ట్రాంగ్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ రో వాల్యూస్ గివెన్ టు కాలమ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్. సో అది ఒక కాలమ్ కానీ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్కి కానీ వాడుకోవచ్చు అని చెప్పేసి అంటాడు. సో మామూలుగా ఈ కోర్స్ టేబుల్ మళ్ళీ తీసేస్తున్నాను. దీనికి కన్స్ట్రైంట్ క్లాజ్ని అప్లై చేస్తే బెటర్, ఎందుకంటే కన్స్ట్రైంట్ పేరు అనేది పెట్టుకుంటే మనకి బెటర్గా ఉండిద్ది. లేదు సింపుల్గా యూనిక్ అన్నా కానీ సరిపోయింది. సో నేను క్రియేట్ టేబుల్ కోర్స్ ఐడి నంబర్ ఆఫ్ 3 సింపుల్గా యూనిక్ అని ఇచ్చేయచ్చండి. యూనిక్ అని ఇస్తే ఏమవుతుంది, తనంతటా అదే ఏదో ఒక పేరుని జనరేట్ చేసుకునేది. అలా కాకుండా మనమే పేరు పెట్టాలి అంటే కన్స్ట్రైంట్ UQ_CNO అని పేరు పెట్టాలి, యూనిక్. సీనేమ్కి కూడా యూనిక్ అని పెట్టుకోండి. ఇచ్చిన పేరు మళ్ళీ రాకుండా అన్ని కోర్సులకు కూడా అట్లా ఇచ్చుకోవచ్చు. లేదు సింగిల్ దీనికి ఒక్కదానికే చాలు CIDK అనుకుంటే దానికే ఉంచండి. లేదంటే సీనేమ్కి కూడా మనం varchar true of 20 కన్స్ట్రైంట్ పేరు నెక్స్ట్ లైన్ రాసిన UQ_CNAME యూనిక్ ఇట్లా ఇస్తాం. ఫీ నంబర్ ఆఫ్ 8,2 అండ్ డేట్, స్టార్టింగ్ డేట్. ఇది ఇప్పుడు క్రియేట్ అయింది. మనం
ఈ పర్టికులర్ టేబుల్లో 2 కన్స్ట్రైంట్స్ పెట్టాం. ఇక్కడ కన్స్ట్రైంట్స్లోకి వెళ్తే మనకి కన్స్ట్రైంట్స్ ఈ 2 వచ్చాయి, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. సో మీరు డేటాని ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ వాల్యూస్ 100 Oracle fee state. వన్ రో ఇన్సర్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ రోలో ఏం చేస్తున్నానంటే ఇదే 100 SQL సర్వర్ అని ఇస్తాను. ఈ 4000 సిస్ డేట్ ఉండొచ్చు డూప్లికేట్స్. చూడండి, యూనిక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్ యూక్యూసిఎన్ఓ అనే కన్స్ట్రైంట్ వయలేట్ అయింది. ఎందుకంటే సేమ్ అదే 100నే మళ్ళీ దీనికి ఇస్తున్నారు. మరి ఇక్కడ 101 పెడతారు. ఓకే, నౌ ఇట్ విల్ యాక్సెప్ట్. మనం చూసినట్లయితే డేటాలోకి చూడండి 100 101 ఎక్కడ డూప్లికేషన్ లేదు. ఇక్కడ ఉంది డూప్లికేషన్, బట్ వాటికి యూనిక్ పెట్టలా. మనకు మెయిన్గా ఈ కీ ఫీల్డ్స్కే మనం యూనిక్ పెట్టుకున్నాం. వీటికి అవసరం లేదు, ఫీ సేమ్ ఉండొచ్చు కోర్సులకి, డేట్ కూడా స్టార్టింగ్ అదే రోజు స్టార్ట్ కావచ్చు, వాటికి యూనిక్నెస్ ఉండదు మోస్ట్లీ. అలానే ఇప్పుడు 102 అని ఇస్తాను, మళ్ళీ SQL సర్వర్ అనే ఇస్తున్నాను. నెంబర్ మార్చాను, కోర్స్ నేమ్ మాత్రం అదే ఇస్తున్నాను. చూడండి, UQC నేమ్ వయలేటెడ్, ఇది వయలేట్ అయింది. ఏ ఒక్కటైనా సరే డూప్లికేట్ ఉండకూడదు, ఎందుకంటే ఇండివిజువల్గా వీటికి దీనికి కన్స్ట్రైంట్ పెట్టాం, దీనికి కన్స్ట్రైంట్ పెట్టాం, ఇండివిజువల్గా పెట్టాం. అది కూడా అలా కాకుండా రెండిటికి కలిపి పెడితే ఎలా ఉంటుందో మనం చూద్దాం. నేను ఈ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ టేబుల్ కోర్స్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ద కోర్స్ టేబుల్. నేను ఇక్కడ కన్స్ట్రైంట్ క్లాసు కాలం లెవెల్లో పెట్టకుండా ఇక్కడ కూడా ఇవ్వను, టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్గా పెడతానండి. లాస్ట్లో టేబుల్ లెవెల్ ఎప్పుడు వచ్చింది, అన్ని ఫీల్డ్స్ అయిన తర్వాత కామా పెట్టి ఇప్పుడు నేను కన్స్ట్రైంట్ UQCNO అండ్ CNAME రెండిటికి కలిపి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఇదే వాళ్ళ నేమ్ లేదు. ఇప్పుడు యునిక్ దేనికి ఇది అనేది ఇప్పుడు బ్రాకెట్లో యునిక్ ఆఫ్ CID, CNAME, ఇది టేబుల్ కన్స్ట్రైంట్. రెండిటికి కలిపి యూనిక్ అక్కడ పెట్టడం జరిగింది. మరి ఈ టేబుల్ కన్స్ట్రైంట్ రెండిటిని పేస్ట్ చేసుకుని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి నేను దీని బిహేవియర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, చూడొచ్చు. కోర్స్ అనే టేబుల్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ వాల్యూస్, ఇంతకు ముందరలాగే 100 లేదుగా ఈ టేబుల్. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడే క్రియేట్ అయింది కదా, రైట్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ వాల్యూస్ Oracle 5000 సిస్ డేట్ ఇలా ఇచ్చానండి. చూడండి, 1 రో ఇన్సర్టెడ్, బాగుంది. నెక్స్ట్ నేను 101 Oracle అనే ఇస్తాను. చూడండి, ఇన్సర్టెడ్ Oracle. మరి డూప్లికేట్ ఇచ్చాం కదా, మీరు చూడండి, Oracle డూప్లికేట్ ఇచ్చాం, బట్ ఇది కన్స్ట్రైంట్ పెట్టాం కదా. కన్స్ట్రైంట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ చూడండి, కన్స్ట్రైంట్స్లోకి వెళ్ళండి. యూనిక్ దేనికి ఇది, CID CNAMEకి రెండింటికి యూనిక్కి. కానీ రెండింటికి కాంబినేషన్లో యూనిక్ కీ పెట్టాం కాబట్టి
ఏ ఒక్కటి మారినా చాలు. అంటే లైక్ ఇక్కడ డేటాలోకి వెళ్ళండి, 101 ఆరాకిల్ మారింది కదా. ఈ రెండు కాంబినేషన్లో 101 ఇక్కడ మారింది, ఆరాకిల్ ఎక్కడ ఉన్నా పర్లేదు, ఏదో ఒకటి మారితే చాలు. మరి నేను నెక్స్ట్ టైము 102 ఆరాకిల్ అంటాను, ఇది కూడా తీసుకుంది. మరి ఏంటండి మళ్ళీ అట్లా తీసుకుంటే ఆరాకిల్ డూప్లికేట్ అవుతుంది కదా అంటే, ఎప్పుడు తీసుకోదంటే 101 ఆరాకిల్ అని మళ్ళీ ఇస్తే, ఇప్పుడు చూడండి రెండు డూప్లికేట్ కాకూడదు. 101 ఆరాకిల్, 102 ఆరాకిల్, 100 ఆరాకిల్ పర్వాలేదు. మళ్ళీ 101 కానీ 100 కానీ 102 ఆరాకిల్ అని కానీ ఇస్తే మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇస్తున్నాను, ఇప్పుడు వచ్చింది యూనిక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్. ఎందుకు రెండు డూప్లికేట్స్ ఇచ్చాను. అలా కాకుండా నేను 101 ఎస్క్యూఎల్ సర్వర్ అంటాను, నవ్ ఇట్ విల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం. చూడండి మళ్ళీ ఇన్సర్ట్ అయింది. అంటే రెండింటి యొక్క కాంబినేషన్లో మీకు ఈ రెండు కలిపి డూప్లికేట్ కాకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఏ ఒకటి మారినా సరిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాంపోజిట్ యూనిక్ కీ అని చెప్పేసి అంటాం. ఇట్లా కాంపోజిట్ రెండు అంతకంటే ఎక్కువ ఫీల్డ్స్ మీద కాంబినేషన్లో పెడితే ఇది కాంపోజిట్ యూనిక్ కీ. మరి ఈ యూనిక్ కీని మనం డ్రాప్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ కోర్స్ డ్రాప్ కన్స్ట్రైంట్ పేరు ఏంటండి, యూక్యూ అండర్స్కోర్ సిఎన్ఓ అండర్స్కోర్ C9. దట్స్ ఆల్. డ్రాప్ అయిపోయింది. ఇక మీరు ఏ వాల్యూస్ అయినా దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనేది అర్థం. నెక్స్ట్ మనకి ఉన్న కన్స్ట్రైంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్స్ట్రైంట్, ప్రైమరీ కీ. మీకు ఆల్మోస్ట్ ఒక టేబుల్ అనేది ఉంటే దాంట్లో ఒక ప్రైమరీ కీ ఫీల్డ్ పెట్టుకోవడం బెటర్. డేటాని క్విక్గా యాక్సెస్ చేపిస్తుంది, ప్లస్ దీంట్లో యునీక్ ప్లస్ నాట్ నల్ రెండింటి యొక్క కాంబినేషన్ ఇది ప్రైమరీ కీ అంటే. కీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో ఒక టేబుల్లో, ఆ కీ ఫీల్డ్స్కి మాత్రమే మనం ప్రైమరీ కీ అనేది పెట్టుకుంటాం. నేను ఈ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్గా కీ ఫీల్డ్ ఏంటండి, ఇక్కడ కోర్స్ నెంబర్, సోషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అంటారు. కోర్స్ నెంబరు, ఎంప్లాయీ నెంబరు, ప్రొడక్ట్ నెంబరు, ఇట్లాంటి వాటి. క్రియేట్ టేబుల్ కోర్స్ సిఎన్ఓ నంబర్ ఆఫ్ 3, సింపుల్గా దీనికి ప్రైమరీ కీ అని ఇచ్చేయచ్చు. ఎందుకు ప్రైమరీ కీ అనే కన్స్టెంట్ క్లాస్ కూడా పెట్టుకోవచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా అయినా ఇవ్వచ్చు. కన్స్టెంట్ పీకే అండర్స్కోర్ సిఎన్ఓ ప్రైమరీ కీ, cname varchar true of 20 and fee number of 8,2, yes date. ఇక్కడ ప్రైమరీ కీ అంటే అర్థమైందంటే నాట్ నల్ ప్లస్ యునిక్, ఆ రెండు పెడితే నాట్ నల్ అంటే దాంట్లోకి కంపల్సరీగా వాల్యూస్ ఎంటర్ చేయాలి అని అర్థం, యునిక్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు అని అర్థం. అది ప్రైమరీ కీ పెడితే వస్తుంది. ప్లస్ ఈ ప్రైమరీ కీ పెట్టిన దానివల్ల ఇండెక్స్ కూడా క్రియేట్ అవుతుంది, దానివల్ల డేటా యాక్సెసింగ్ అనేది క్విక్గా ఉంటుంది. అండ్ ఈ ప్రైమరీ కీ ద్వారానే మనం ఫారిన్ కీకి రిలేషన్షిప్ అనేది పెట్టచ్చు. ప్రైమరీ కీ, ఫారిన్ కీ అనేది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో టోటల్గా ఫారిన్ కీ గురించి, ప్రైమరీ కీ ఫారిన్ కీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్తాం. ఇట్లా అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఒక టేబుల్లో ఒక్క ప్రైమరీ కీ మాత్రమే ఇవ్వచ్చు
అంతేగాని ఇక్కడ కూడా మళ్ళీ దీనికి ప్రైమరీ కీ ఇవ్వాలంటే కుదరదు. చూడండి, సపోజ్ ఇట్లా ఇచ్చాను అనుకుందాం, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి. టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ, ఒక్కటే ఉండాలి టేబుల్లో, 2 ప్రైమరీ కీలు ఇవ్వకూడదు అనేది ఒక రూల్ ఇక్కడ. కానీ ఒకే ప్రైమరీ కీ కింద కాంపోజిట్ ప్రైమరీ కీని పెట్టచ్చు. అంటే లాస్ట్లో మనం దీన్ని రెండింటికి కలిపి పెట్టాలి అనుకోండి. ఎలా ఇస్తామంటే దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ కామా పెట్టి టేబుల్ కన్స్ట్రైంట్గా ఇవ్వచ్చు. పీకే సిఎన్ఓ అండ్ సినేమ్ ప్రైమరీ కీ ఆఫ్, ఇప్పుడు ఎన్నైనా సరే దాంట్లో పెట్టచ్చు, ఎన్ని ఫీల్డ్స్ అయినా సరే. సిఎన్ఓ, సినేమ్ ఇవన్నీ కూడా ప్రైమరీ కీలు అయిపోతాయి ఇప్పుడు. కానీ ఇక్కడ దీన్ని తీసేసేయాలి, ఎందుకంటే ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీనే ఉండాలి. ఇలా పెట్టచ్చు. దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అని. కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్. ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్కి ఒకటే ఉంటుంది. ఇది కంపల్సరీ క్వశ్చన్ మీకు వస్తాయి. అండ్ వీ కెన్ హ్యావ్ కాంపోజిట్ ప్రైమరీ కీ విచ్ కెన్ కంట్రోల్ మల్టిపుల్ ఫీల్డ్స్ ఇన్ ఏ టేబుల్. ఇట్లా టేబుల్ కన్స్ట్రైంట్ లాగా యూజ్ చేయొచ్చు. కాలం కన్స్ట్రైంట్ లాగా ఇచ్చినప్పుడు ఒక్కటే మనం వాడాలి. సో దీన్ని తీసేస్తాను, మామూలుగా ఒకటే ఇక్కడ పెడతాను. సో మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్ ఆప్షన్ సిఎన్ఓ ఏంటి ఫీ ఇక్కడ. ఓకే, క్రియేట్ అయ్యింది. మీరు ఇక్కడ రిఫ్రెష్ చేయండి, కోర్సులోకి వెళ్ళండి. ఇక్కడ కోర్స్ యొక్క చూడండి, నల్లబుల్ నో అని వచ్చేసిందా. అండ్ ఇంకా మీరు కన్స్ట్రైంట్స్లోకి వెళ్తే ప్రైమరీ కీ ఇది యునీక్ ప్లస్ నాట్ నల్ రెండిటి యొక్క కాంబినేషన్. ఇది డేటా కంపల్సరీగా ఎంటర్ చేయాలి, ప్లస్ డూప్లికేట్స్ కూడా అలౌ చేయదు. ఇండెక్స్లోకి వెళ్దాం. ఇండెక్స్ చూడండి, ఆటోమేటిక్గా ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. ఇండెక్స్ యునీక్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ప్రైమరీకి ఎప్పుడు క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా ఇండెక్స్ క్రియేట్ అయింది. ఇండెక్స్ ఈజ్ టు ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డేటా యాక్సెస్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ప్రైమరీ కీ వల్ల ఉన్నాయి. మరి మనం దీన్ని డేటా ఎంట్రీకి వెళ్ళినట్లయితే ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ వాల్యూస్ 100 C++ ఫీ ఓకే సిస్టేట్ ఇన్సర్ట్ అయ్యింది. మళ్ళీ నేను జావా అని ఇస్తాను, 100 ఇస్తున్నాను. చూడండి, యునీక్ కన్స్ట్రైంట్ వాలిడేటెడ్. అంటే మనం యునీక్ పెట్టలే యాక్చువల్గా, మనం పెట్టింది ప్రైమరీకి, కానీ ఇది యునీక్గా కూడా వర్క్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇస్తే తీసుకోదు. అలా కాకుండా నేను ఈ కోర్స్ ఐడిని మిస్ చేసి కోర్స్ నేమ్ ఫీ ఎస్ డేట్ ఇవి మాత్రమే ఇస్తానండి. తీసేస్తాను, ఐడి తీసేస్తాను. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకో సిఎన్ఓని ఇక్కడ మిస్ చేసాం. చూడండి, కెనాట్ ఇన్సర్ట్ నల్ అంటే నాట్ నల్ పెడితే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది. మనం పెట్టింది ప్రైమరీకి అయినా కానీ. సో ఇట్లా డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు, ప్లస్ నల్ వాల్యూస్ కూడా తీసుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ దీన్ని డ్రాప్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ కోర్స్ డ్రాప్ కన్స్ట్రైంట్, లేదంటే డ్రాప్ ప్రైమరీకి అందాం. చూద్దాం, ఇలా ఇచ్చేయచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే ప్రైమరీకి ఒకటే ఉండింది ఇక్కడ. కాబట్టి కన్స్ట్రైంట్ పేరు అవన్నీ ఇవ్వక్కర్లేదు. యూనిక్ ఇవన్నీ అంతే చాలా ఉంటాయి కాబట్టి ఏ యూనిక్ని డ్రాప్ చేయాలంటే దాని పేరు కావాలి. ఇప్పుడు దీని పేరు అవసరం లేదు, ఒకటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా డ్రాప్ ప్రైమరీకి. ఈ విధంగా మీరు ఈ కన్స్ట్రైంట్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ వన్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో 1-to-1 రిలేషన్, 1-to-many రిలేషన్, many-to-many ఇట్లాంటి రిలేషన్షిప్స్ టేబుల్స్కి మధ్యలో ఎలా పెట్టాలి, 2 or more టేబుల్స్ని ఏ విధంగా కాంబినేషన్ లింక్ ఎట్లా పెట్టాలి, వాటికి రిలేషన్షిప్స్ ఎలా పెట్టాలి అనే దానికి నెక్స్ట్ క్లాస్లో రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఫారిన్ కీ అనేది వస్తుంది. దాన్ని నెక్స్ట్ చూద్దాం. ఓకే.